చేయొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అందరం కలిపి చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుక వారికి ఆయన ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, నీకే వందనాలు స్తోత్రాలు దించుకున్నాం. ఈ చిన్న మాట ద్వారా మాతో మీరు మాట్లాడండి. కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని మేము చూస్తుండగా మీరు మమ్మల్ని సరిచేసి చక్కదిద్ది మా కొరకే మీరు ఏర్పాటు చేసిన భాగాలు మాకు ఇమ్మని కోరుతున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప వలన ఉన్నాం, అంతకు మించి మేమేమి కాదు నాయన. ఈ రీతిగా ఉన్నామంటే అది నీ కృపే ప్రభా. సజీవులుగా ఉన్నామన్నా అది నీ కృపే నాయన. అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కూర్చున్న వారందరికన్నా తెలుపులను ఒప్పుకుంటూ చిన్న మాట ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం మాట చూసాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనము చాలా అనేక రీతిలుగా పిలువబడతాం. చాలామంది మనలను క్రైస్తవులు అంటారు. కొంతమంది అయితే సైన్స్ అంటారు, పరిశుద్ధులుగా కూడారు అంటారు. ఇంకా కొంతమంది బిలీవర్స్ అంటారు కదండి, బిలీవర్స్ విశ్వాసులు అంటారు. విశ్వాసులకు ఏముండాలి? విశ్వాసం ఉంటేనే వారు విశ్వాసులు. విశ్వాసం లేని వారు విశ్వాసులు కాదు, వారు అవిశ్వాసులు. అవిశ్వాసులు విశ్వాసులు కాదు. చాలామంది మనల్ని చాలా రీతిలుగా పిలుస్తుంటారు. వీళ్ళు విశ్వాసులండి అంటుంటారు, వీళ్ళు విశ్వాసులండి. నిజమే, విశ్వాసులు మనం పిలువబడతాం, కానీ మనకి విశ్వాసం ఏమాత్రం కూడా ఉండదు. విశ్వాసము సన్నగిల్లుతుంటుంది. ఈ ఉదయ కాలంలో దేవునికి ఇష్టలై ఉండాలి అంటే మనకు ఒక గుణలక్షణం ఉండాలి, అది విశ్వాసమై ఉండాలి. విశ్వాసమునకు పాత నిబంధనలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరైనా మీరు అంటారని తెలుసు, అబ్రహామును కాదు, వేరే వ్యక్తిని నేను చూపిస్తా. అర్థమైందా అండి? అబ్రహామే, నిజమే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనం టక్కని గుర్తొచ్చేది అబ్రహామే కదండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కానీ ఈ యొక్క 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసులు, అబ్రహాము లాంటి గుణ లక్షణాలు కలిగిన విశ్వాసులు ఈ 11వ అధ్యాయానికి ఒక టైటిల్ పెట్టుకుంటే విశ్వాసుల వీరులు అంటారు కదండి. విశ్వాసుల వీరుల పట్టిక అంటారు. అనేక మంది విశ్వాసము చేతనే వారేం చేశారంటే ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నారు. కానీ నేను చెప్పే ఆ పాత నిబంధనలో ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి పేరు చెప్తారా? కాలేబు. ఎవరండి? కాలేబు. కాలేబు జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. కాలేబు యొక్క విశ్వాస్యము ఎంత గొప్పదో కొన్ని మనం చూసినట్లయితే మనం ఎంతో పురుకొల్పబడతాం, మనం ఎంతో దీవించబడతాం. కాలేబు యూదా గోత్రికుడు. కాలేబు ఐగుప్తులో పుట్టాడు. వినండి, కాలేబు ఐగుప్తులో పుట్టాడు. ఎందుక 430 ఏండ్లు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు అప్పుడు పుట్టాడు. ఐగుప్తులో పుట్టాడు. మోషే ఐగుప్తులోనే పుట్టాడు కదండి.
మోషే కూడా ఐగుప్తులో ఎంతకాలం ఉన్నాడు కాలేబు అంటే కేవలం 39 సంవత్సరాలు మంచి యవన ప్రాయములోని ఐగుప్తు నుండి బయటికి వచ్చే గుంపులో కాలేబు ఉన్నాడు. కాలేబు జీవితంలో ఆ యొక్క విశ్వాసతను గురించి మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మన విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు, అది గమనించండి. అమ్మా అయ్యా ఆపయ్యా, మన విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. అమ్మాయ్యా, నీ విశ్వాసాన్ని నీ దేవుడు ఘనపరుస్తాడు. మొన్న దినాన ఒకరికి ప్రార్థన చేయడానికి ఇక్కడే ఒక సహోదరి పరిచయం చేస్తుంది. ఆమెకి బాగలేదు, ఫోన్ చేసింది. ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాం. ఆమె సేవకురాలే, కానీ తన యొక్క స్థితిని బట్టి, వచ్చిన పరిస్థితిని బట్టి ఎంతో ఏదొచ్చినా మాకు చెప్తుంటుంది. తన పరిచయం గురించి ప్రార్థించినాడు. ఒకే ఒక మాట చెప్పాం, ప్రభువు మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. అమ్మా, దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడమ్మా, దేవుడు నీ నువ్వు దిగులు పడకు అని చెప్పడం జరిగింది. సరే, ఒక మాట చూద్దాం. ఇలా చెప్పుకుంటే చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22-23 వచనాలు చదువుతారా? కొద్ది స్పీడ్కి వెళ్ళిపోదాం. స్పీడ్కి వెళ్ళిపోదాం అంటే బయటికి వెళ్ళిపోవడం కాదు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22-23. ప్రభు అంటున్నాడు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చూడండి ఏమన్నారు. ప్రభు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మంచి యవన ప్రాయములు ఉన్నాడు కాలేబు. ఇశ్రాయేలు విమోచింపబడినప్పుడు, ఐగుప్తు నుండి విమోచించబడినప్పుడు 39 సంవత్సరాల వయస్సు కలిగినట్టు వాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు ఇశ్రాయేలు మధ్య చేసి ఉన్నాడు. ఐగుప్తులోనూ చేసి ఉన్నాడు, అరణ్యములో కూడా చేసి ఉన్నాడు. ఆయన చేసిన సూచక్రియలు వారి మధ్య ఎంతో గంభీరమైనవి, ఎంతో ఉన్నతమైనవి. ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు ఆ ప్రజలు చూచారు. చూడండి, అక్కడ అంటాడు 22వ వచనంలో, నేను ఐగుప్తులోను అరణ్యములోను, చూడండి ఏమంటాడు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ సూచక్రియలు చూచారు, మహిమను కూడా చూచారు. దేవుడు మన కుటుంబాలలో, మన జీవితాలలో ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఎన్ని క్రియలు నీ జీవితంలో చేసి ఉన్నాడు. చూడండి, నా మహిమను చూచిన వీరు ఏమైపోయారు? అక్కడ చదవండి, 10 మారులు నా మాట వినక నన్ను మాట వినలేదట. దేవుని కార్యాలు చూచి కూడా, దేవుని మహిమను చూచి కూడా వారు ఏం చేశారు? దేవుని మాట వినలేదు. ఎందుకు? కాలేబు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తుంటే వారి మధ్యలో ఉన్నాడే కదా కాలేబు వెట్టి పని చేశాడు. కాలేబు బానిస పని చేశాడు. తన యవన ప్రాయంలో తన తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ ఇటుకలు తయారు చేసినట్టు వారు ఐగుప్తులో వారు బానిసలకు అనుభవించారు. చూడు, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇంట్లో, అర్థమైందా? మనము దేవుని మాటలు మాట్లాడితే మన బిడ్డలు కూడా దేవుని మాటలే మాట్లాడతారు. వాళ్ళు అనుకుని ఉంటారు, కాలేబు తల్లిదండ్రులు ఏమనుకుని ఉంటారు, ఏంటి మనకి కష్టాలు, దేవుడు మనల్ని చూడలేదా, దేవుడు మనల్ని విడిపించడా, ఎవరికి మనకు ఒక నాయకుడు రాడా అని మాట్లాడుకుని ఉంటారు. కానీ కాలేబు కూడా మాటలు విన్నప్పటికీ కూడా కాలేబులో ఆ మాటలో అవిశ్వాసం, దేవుడు మన మధ్య కార్యము చేస్తాడు అనే విశ్వాసం ఆయనకు ఉంది. ఐగుప్తులో చేసిన కార్యాలు చూచాడు, అరణ్యములో చేసిన కార్యాలు కూడా కాలేబు చూచాడు. చూడండి, అందరూ చూచారు, శోధించారు. 23వ వచనం, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును, చూడండి ఎంత ఘోరమండి. కార్యాలు చూచారు,
మహిమను చూచారు, ఐగుప్తులో చూచారు, అరణ్యములో చూచారు. కానీ ఏమి చూడరు వాళ్ళు? కానాను చూడరు. దేవుని మాట వినకపోతే కానాను చూడం. దేవుని మాట వినకపోతే పరలోకానికి పోము. అరణ్యములో కార్యాలు చూచారు, ఐగుప్తులో కార్యాలు చూచారు, కానీ దేవుని మాట వారు వినలేదు. ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. వారి 23వ వచనములో ఏమంటాడు ఏంటంటే, నేనిచ్చిన దేశమును వారు చూడనే. ఇన్ని కార్యాలు చూసి దేవుని రాజ్యాన్ని చూడకపోతే మనంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికి కూడా ఈ కార్యాలన్నీ చూచి దేవుని మాట వినకపోతే ఏంటి నీ జీవితం? ఎలాగుంది నీ జీవితం? వారు చూడరట. అయితే కాలేబులో ఒక మంచి గుణ లక్షణం ఉంది. చూడండి 14వ అధ్యాయం 24వ వచనం. 14, 24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో, ఏ మనసుతో అండి? పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ఏం చేస్తాను? ఎంత ఆధిక్యత అండి! దేవుని మాట వినాలి మనం. దేవుని మాట మనం ఏం చేయాలి? వినాలి. కాలేబుకి ఎటువంటి ఆధిక్యత వచ్చింది? దేవుని మాట వింటున్నాడు. 24వ వచనములో అంటాడు, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ఏం చేస్తాను? ప్రవేశపెడతాను. ఎంత మంచిగా ఉందండి కాలేబు యొక్క జీవితం. కాలేబుతో చాలామంది ఉన్నారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆశ్చర్యక్రియలు అరణ్యములో చూచాడు, ఆశ్చర్యక్రియలు ఐగుప్తులో చూచాడు, కానీ దేవుని ఆ క్రియలను బట్టి దేవునికి ఇంకా విధేయుడైపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నీ జీవితంలో చేసిన క్రియలన్నిటిని బట్టి నువ్వు దేవునికి లోబడుతున్నావా, లేక దేవుని మాట వినకుండా ఉన్నావా? ఎంత భయం ఉండాలి మనకి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి. వారు ఏమైపోయారు? కార్యాలు చూచారు కానీ కణాలు చూడలేకపోయారు. ఏంటండి? కార్యాలు చూడగలిగారు. ఓ భలేగున్నాయి. నీళ్ళు లేస్తే నీళ్ళు ఇస్తున్నాడు. ఐగుప్తుడు మమ్మల్ని విడిపించాడు, ఐగుప్తీయులు చనిపోయారు, మేము బ్రతికాం, భలేగుందని కార్యాలు చూచేయి తృప్తి పడ్డారు, కానీ కానాను చేరలేకపోయారు. కానీ కాలేబు ఏం చేశాడండి? పూర్ణ మనసుతో ఆ కార్యాలను బట్టి దేవునికి ఇంకా భయపడుతున్నాడు. ఆ కార్యాలను బట్టి దేవునికి ఇంకా విధేయుడవుతున్నాడు. ఆ కార్యాలను బట్టి దేవునికి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఎన్నిసార్లు నీకు చెప్పబడి వస్తుంది? దేవుని కార్యాలు చూస్తున్న నీవు నీ జీవితంలో దేవుని మాటకు లోబట్లే. నేను ఒక 3 విషయాలు, అప్పుడే పావుగంట అయిపోయింది, ఇంకో 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను కాలేబు యొక్క విశ్వాసాన్ని గురించి. చూడండి, ఒక మాట చదువుదామా? దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఎలా ఉంటాయి? ఒక మాట చదువుదామా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం. చదవమ్మా. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు. ఆ మాట కావాలి. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు ఏం పొందరండి? అవమానం పొందరు. కాలేబు అవమానం పొందలే. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు అవమానం పొందరు. దేవుని మాట వినేవారు అవమానం పొందరు. దేవునికి లోబడేవారు అవమానం పొందరు. ఎంత మంచిగా ఉందండి ఆ మాట. చూడండి, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం పొందరని నీవేం చేస్తావు? నువ్వెక్కడున్నా
అవమానాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడు. అవమానము పొందరట. నిన్ను అవమానించేవారు అవమానింపబడతారు. నిన్ను దూషించేవారు దూషణ పాలవుతారు. నిన్ను శపించేవారు శపించబడతారు. అవమానం పొందరటండి. నువ్వు నిజముగా దేవుని నందు సరైన రీతిగా స్టాండ్ తీసుకో. నీ స్టాండ్ని దేవుడు గణపరుస్తాడు, కానీ నీ స్టాండ్ని దేవుడు అవమానపరచడు. ఆకతాయిగా తీసుకునే స్టాండ్ కాదు ఇది. విశ్వాసములో ఆకతాయిగా తీసుకునే స్టాండ్ కాదు. కాలేబు పూర్ణ మనస్సుతో, కాలేబు ఏంటండి? పూర్ణ మనస్సు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చినాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. విశ్వసించువాడు కలవరా అవమానపడడు, కలవరా పడడు. విశ్వస్తున్నావా నువ్వు? అవమానపడడు, కలవరపడడు. చూడండి ఏమంటాడు? విశ్వసించేవాడు కలవరపడు. నీకు లేదని కలవరం అవసరములే, నీకు రాదని కలవరం అవసరములే. విశ్వసిస్తున్నావా? కాలేబు యొక్క విశ్వాస జీవితంలో చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. చాలండి. ఆ మొదటి మాటలో, కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యము. మన దగ్గర కొన్ని సంఘటనలు విశ్వాసం ఉంటుంది, ఆలస్యం అవుతుందంటే ఏదో అద్భుతం జరుగుతుందని అర్థం. విశ్వసించేవాడు కలవరపడడు, అవమానపరచబడడు. దేవుని మీద అసంచలమైన విశ్వాసము నీకుంటే దేవుడు నిన్ను అవమానపరచడు. నీ విశ్వాసాన్ని ఆయన గణపరుస్తాడు. కొద్దిగా ఆలస్యం అవుతుంది, వేచి చూడాలి. కాలేబుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చా, నువ్వు అడుగు పెట్టిన స్థలము నేను నీకు ఇస్తాను అన్నాడు. ఆ వాగ్దానము 45 సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేర్చాడు. అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను. 25 సంవత్సరాలు పట్టింది. అర్థమైందండి? నువ్వు నీకు అయోనటు ఆ నక్షత్రములు సాగిలపడతాయి అని యోసేపుకు ఒక దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అది నెరవేరడానికి 17 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు పట్టింది, క్షమించండి, 13 సంవత్సరాలు. ఆలస్యం అనుకుంటాం, ప్రార్థన చేసి విసిగిపోతాం. మనమేమంటాం? ఏమంటాం? మన బిడ్డలు ఏమంటాం? ప్రార్థన చేస్తాం, ఏం చేస్తాం? పెళ్ళి కాదులే అనుకుంటాం, పెళ్ళి అవ్వదులే అనుకుంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఆలస్యం చేసే కొలది ఏదో అద్భుతము చేస్తూ ఉంటాడు. అర్థమైందా? మన తల్లిదండ్రులుగా మన యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? నాకు తెలుసు వీడు ఫెయిల్ అయిపోతాడని. ముందంతా ఏమని ప్రార్థన చేశాడు? చెప్పండి. పాస్ అవ్వాలని. ఆడు ఫెయిల్ అయిపోతే ఏం చెప్తున్నాడు? నాకు తెలుసురా అంటే నీలో ఏముంది? అవిశ్వాసం ఉంది. నీలో ఏముంది? అవిశ్వాసం ఉంది. నాకు తెలుసు ఆ పని అవ్వదని తెలుసు. ప్రార్థన చేయించుకుని వెళ్ళినప్పుడు ఏమంటున్నావు? ప్రభా ఆ పని వేగంగా జరిగిపోవాలి, ఆడే ఎదురొచ్చేయాలి, ఆడే వీళ్ళకి ఎదురొచ్చేయాలని చేస్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు తెలుసు, నాకు ముందే అనుకున్నాను, అది జరగదని అనుకున్నాను. అప్పుడు వీడు అంటాడు, మరి ఎందుకు ప్రార్థన చేసాం మమ్మీ? ఎందుకు ప్రార్థన చేశావు డాడీ? మనకే అల్ప విశ్వాసము, అవిశ్వాసం. మొదటిది ఆ కాలేబు విశ్వాసములో మొదటిది ఏంటో తెలుసా? ఒక విశ్వాసములో వేచి ఉండే గుణం ఉండాలి, కనిపెట్టే గుణం ఉండాలి.
కనిపెట్టే గుణం ఉండాలి. అబ్రహాము కనిపెట్టాడు, కాలేబు కనిపెట్టాడు, యెహోషువ కనిపెట్టాడు, యోసేపు కనిపెట్టాడు. ఒక వాగ్దానము దేవుడు ఇచ్చాడు అంటే ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాడు, అవమానపరిచేవాడు, కలవరపరిచేవాడు కాడు. కానీ ఆ ఓపిక మనలో ఉండాలి. ఆ వాగ్దానమును గూర్చి సందేహించలేదు కాలేబు. మొదటిగా విశ్వాసములో కనిపెట్టే గుణం ఉండాలి. కనిపెట్టాలి, విశ్వాసముతో కనిపెట్టాలి. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. 3 సార్లు అనుకున్నాడు అబ్రహాము, ఈ ఎలియాజరేనా నా ఇంటికి యజమానుడు అవుతాడు, ఈ దాసుడేనా నా ఇంటికి. దేవుడు మళ్ళీ దర్శించాడు 15వ అధ్యాయంలో, మళ్ళీ 17వ అధ్యాయంలో దర్శించాడు, 12వ అధ్యాయంలో దర్శించాడు, 15వ అధ్యాయంలో దర్శించాడు, 17వ అధ్యాయంలో కూడా ఆదికాండంలో ఆయన దర్శించాడు. విశ్వాసములో వేచి ఉండే గుణం మనకు ఉండాలి. ఏం జరుగుతుందిలేండి, అలా జరుగుతుందిలేండి అనే కాదు. రెండవది చెప్తాను, కాలేబులో నేను సమయానికి ముగిస్తాను, మీరేం భయపడిన అవసరం లే. నేను తగ్గించే చెప్తున్నాను, వివరణ ఏమీ ఇవ్వట్లేదు, మీరు గాబరా పడొద్దు, అర్థమైందా? సంఖ్యాకాండము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31, 32, 33 మనకు తెలుసు భాగాలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31, 32, 33. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు మనకంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనేది. తర్వాత 32, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన భక్షించు దేశము, ఉన్నత దేహులు. చాలమ్మా. ఏమిటి ఈ సందర్భం ఏంటి? మోషే గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని పిలిచాడు, ఒక్కొక్క రిప్రజెంటేషన్ పిలిచి వారిని 40 దినాలు కనాను దేశానికి వేగు చూడడానికి పంపించాడు. 40 దినాలు వేగు చూచారు. వారి రిపోర్ట్లు వారి దగ్గర ఉన్నాయి. 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 ఒక రిపోర్ట్ ఇచ్చారు. అర్థమైందా? 10 మంది ఏమంటున్నారు చూడండి, సర్వసాధారణంగా ఎక్కువ మంది చెప్పేది నమ్ముతామా, తక్కువ మంది చెప్పేది నమ్ముతామా చెప్పండి? ఎందుకంటే విన్నింగ్ అటువంటిదే కదా, స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి విన్నింగ్ ఉంటుంది. చూడండి ఏమన్నారు వారు ఏమన్నారు? అయితే ఆ జనులు మనకంటే బలవంతులు. తర్వాత ఏమన్నారు? మనం వారి మీదకి పోజాలము. అక్కడ మేము వారు కనబడేవారు ఉన్నత దేహులు, నెఫీలీయులను మేము చూచాం. ఒక్కొక్కడు పాదం చూస్తే అడుగున్నర ఉంటుంది పాదమే. అర్థమైందా? మన పాదం 10 నెంబర్ ఉంటే చెప్పు దొరుకుతుందండి? చెప్పులు దొరుకుతాయా? ఎన్ని షాపులు తిరుగుతామండి? గోపాలపట్నం మొదలెట్టి నువ్వు తిరిగి ఉంటావు. అర్థమైందండి? తిరుగుతూ ఉంటారు, దొరుకుతారు. వీరి పాదాలే అంతైతే వీరి యొక్క శరీరం ఎలా ఉంటుందండి? ఎక్కడ దొరకవు, అంత ఉన్నత దేహులు. రెండవది కాలేబు ఏమంటున్నాడు చూడండి, కాలేబు ఏమంటున్నాడు? 30వ వచనం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు అందరినీ నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించుటకు మనకు. కాలేబులో ఉన్న విశ్వాస పలుకు ఇది. విశ్వాస పలుకు చూడండి, మనం స్వాధీనపరుచుకుంటాం, మనం వెళ్తాం, మనకు శక్తి చాలు. మనం ఎప్పుడైనా మన బిడ్డల కొరకు విశ్వాసమైన పలుకు పలికామా? ఎప్పుడైనా పలుకుతున్నామా అండి? ఇందాక చెప్పా కదా, ఏమంట పరీక్ష రాసినాడు, ప్రభా డిస్టెన్షన్ వచ్చేయాలి, స్టేట్ ఫస్ట్ నా కొడుకే వచ్చేయాలి అంటాడు. ఆడు ఫెయిల్ అయిపోతా, నాకు తెలుసురా, నేను అలా ప్రార్థన చేశాను, నీకు రాదని నాకు తెలుసు. ఎప్పుడైనా విశ్వాస పలుకు పలికావా?
కాలేబులో 10 మంది మీరు ఒక మాట, అబద్ధం ఎవరు చెప్పారండి అమ్మా? అబద్ధం ఎవరు చెప్పలే, ఇద్దరు చెప్పలేదు, 10 మంది చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టే చెప్పారు. అక్కడ చూసిన వాళ్ళు చూసినట్టే చెప్పారు. వారు ఉన్నత దేవులు. కానీ కాలేబులో ఏముంది? వీరిలో ఏమీ లేదు. వీళ్ళు అబద్ధం చెప్పలేదు కానీ అవిశ్వాసం ఉంది. అర్థమైందండి? ఈయన అబద్ధం చెప్పలేదు కానీ విశ్వాసం ఉంది. అబద్ధం ఏం చెప్పలేదు. వీళ్ళు చూశారు కదా, వీళ్ళిద్దరు వారు ఉన్నత దేహలే. ఇంకొక మాట చెప్పండి, ఈ 10 మంది ఎవరిని చూశారు? అక్కడ ప్రజలను చూశారు, వారి బాడీ బిల్డింగ్ చూశారు. అర్థమైందా? వారి ఎత్తును చూశారు. అమ్మ బాబు, వాళ్ళ దగ్గర మనం ఎలాగున్నాం అమ్మా? మిడతల వలె ఉన్నామంటారు. అబద్ధమేమి చెప్పలేదు కానీ అవిశ్వాసం ఉంది వాళ్ళలో. చెడ్డ సమాచారం కదండి. చెడ్డ సమాచారం అంటే అవిశ్వాసమే. చెడ్డ సమాచారం అంటే అవిశ్వాసమే. చూడండి, వారు ఏమంటున్నారు తెలుసా? వారు ఏమంటున్నారు? వారందరిని చూశారు. కాలేబు ఎవరిని చూశారు? దేవుని చూశాడు. వీరిని చూడలే. యెహోషువ కూడా దేవుని చూశాడు. వీరి విశ్వాసం ఎంత గొప్పది! వీరి విశ్వాసం ఎంత గొప్పది! చాలా స్టేట్మెంట్ ఇచ్చేసాడు అంతే. మనం వెళ్తాం, మనం స్వాధీనపరుచుకుంటాం, మనకి శక్తి చాలు. వాడు ఎంతటోడైతే నాకే, నా దేవుడు అంతకన్నా గొప్పడే, అంతకన్నా గొప్పవాడు. ఐగుప్తుడు ఫరో చేతులుండే మనల్ని బయటకు తీసుకొచ్చినాడు. వీరిని మనకివ్వడా? విశ్వాస పలుకు అనేది మనకు చాలా గొప్ప విషయం ఉంటుంది. చూడండి 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 14వ అధ్యాయం 6వ వచనం. ఏం చేశారండి? ఎందుకు ఇంత విశ్వాసం అని వారు ఏం చేశారు? బట్టలు చింపుకున్నారంతే. బట్టలు చింపుకొని చదవమ్మా. మిక్కిలి మంచి దేశం, తర్వాత యెహోవా మన యందు ఆనందించినట్లా ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు. ఎంత దానిని మనకిచ్చును. ఎప్పుడైనా చెప్పగలిగావా విశ్వాసంతో? అది నాకు ఇచ్చును అని చెప్పగలిగావా? ఎవరు బిడ్డలారా, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చును అని చెప్పగలిగావా? దేవుడు నా అప్పు తీర్చును అని చెప్పగలిగావా? దేవుడు నా బ్రతుకు బాగు చేయును అని చెప్పగలిగావా? ఎంత ఎంత విశ్వాస పలుకుతున్నాడు చూడండి కాలేబు. నాకిచ్చును, నాకిస్తాడు. మన నోట ఆశీర్వచనం ఉండాలి. మన నోట విశ్వాస పలుకు ఉండాలి. విశ్వాస పలుకు ఉండాలి. దేవుడు చేస్తాడు అని చెప్పగలగాలి. మనం ఏం చేస్తాం? 50-50 బిస్కెట్లు తిన్నారా? 50-50 బిస్కెట్లు ఎలా ఉంటుందండి? చెప్పండి. అందరం తిన్నాం. ఎందుకు మొగమాట? ఎందుకు చెప్పండి? స్వీటు, అవిశ్వాసం విశ్వాసం, అవిశ్వాసం విశ్వాసం, కొంచెంసేపు వాగ్దానం, కొంచెంసేపు లోకం. నో. విశ్వాస పలుకు. మనము ఆయన మనకిచ్చును. ఈ మాట, ఒక్క మాట చాలు గంట వర్తమానం చెప్పడానికి. ఆయన మనకిచ్చును, ఆయన మనకిస్తాడు. కాలేబు విశ్వాస పలుకుతూ ఉన్నాడు. నా ప్రభు నాకు ఇస్తాడు. చెప్పగలరా మాట? కాలేబులాగా ఆ విశ్వాస పలుకు చెప్పగలరా? నా ప్రభు తీర్చగలడు, నా ప్రభు చేయగలడు, నా ప్రభు చూడగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. అటువంటి గొప్ప కాలేబు, గొప్పగా. ఇంకొక 2 నిమిషాలు ఉన్నాయి, ఒక మాట చెప్పుకుందామా? యెహోషువ పుస్తకం 14వ అధ్యాయం, యెహోషువ పుస్తకం 14వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? యెహోషువ 14వ అధ్యాయం 2వ వచనం. మోషే ద్వారా చాలండి, సీట్లు కానాన్లోకి వెళ్ళిపోయారు. మోషే లేడు.
యెహోషువ ఉన్నాడు. యెహోషువ ద్వారా వారు కానానుకు వెళ్ళారు. కానానులో యెహోషువ ఒక మంచి పని చేస్తున్నాడు. ఏంటంటే ప్రతి గోత్రానికి కూడా వారి వారి స్థలాల్ని ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు? చీట్లు వేస్తున్నాడు. వారి గోత్రం పేరు రాస్తున్నాడు, స్థలం పేరు రాస్తున్నాడు. చీట్లు తీసి ఏ స్థలం వస్తే, ఏ గోత్రానికి వస్తే అలాగా నిర్ణయిస్తున్నాడు. అన్ని గోత్రాలకు అలాగే చేస్తూ వచ్చాడు. యూదా గోత్రం వంతు వచ్చింది. యూదా గోత్రానికి ఎలా చేయాలి చెప్పండి? అదే ప్రకారం చేయాలా లేదా? అదే చీటి వేయాలా లేదా? చీటి రాయిపోతున్నాడు యెహోషువ. వెంటనే కాలేబు వచ్చాడు. ఆగాగాగాగు, నాకు చీటి వేయొద్దు అన్నాడు. అంతే. ఏమన్నాడండి? నాకు చీటి వేయొద్దు అన్నాడు. ఎందుకు అన్నాడు? నాకు దేవుడు మోషే ద్వారా పలికించిన వాగ్దానం ఒకటి ఉంది. నాకు ఒక వాగ్దానం ఉంది. దేవుడు నాకు స్వాస్థ్యం ఇస్తానన్నాడు. అడుగు పెట్టే స్థలం ఇస్తానన్నాడు. నాకు సీటు వేయొద్దు అన్నాడు. చూడండి 12వ వచనం, 14వ అధ్యాయం 12వ వచనం. నీకు వినబడెను, యెహోవా నాకు తోడయుండు ఎట్లా ఆ దేశాన్ని, దేవుడు నా దేశాన్ని స్వాధీనపరచుకుంటున్నాడు. ఆ స్థలాన్ని మనం ఏం కోరుకుంటామండి? మనం ఏం కోరుకుంటున్నాం? లోతు ఏం కోరుకున్నాడు? సొదొమ గొమొర్రా. కాలేబు ఏం కోరుకున్నాడు? కొండ ప్రాంతాన్ని కోరుకున్నాడు. సీట్లు ఆ దినము నిర్ణయించారే మోషే. చూడండి, ఒక మంచి మాట చదువుదామా? 14వ అధ్యాయం 7వ వచనం. దేశమును వేగుచుచ్చుటకు యెహోవా సేవకుడైన 40 ఏండ్ల వాడును. చూడండి, అంటే అప్పటికి వయసు ఎంత? 40. ఇప్పుడు చదవండి 10వ వచనం, ఆఖరి భాగం. ఇప్పుడు ఎంతండి? ఆ వాగ్దానం నెరవేరడానికి టైం ఎంత పట్టింది? 45 సంవత్సరాలు. కానీ సన్నగిల్లాడా? సన్నగిల్లలే. ఆగు యెహోషువ గారు, నువ్వు ఉన్నప్పుడు మోషే గారు చెప్పారు, నీ దేవుడు నీకు ఇస్తానన్న స్థలం చీట్ల ద్వారా వచ్చేది కాదు, నువ్వు జయించాలి. చూడండి ఏమంటాడు, చూడండి ఏమంటాడు? యెహోవా నాకు తోడై ఉన్నాడులా. ఆ స్థలమే హెబ్రోన్. ఆ స్థలం ఏంటండి? హెబ్రోన్ అనగా దేవుని సన్నిధి, సహవాసము. హెబ్రోన్ అనగా ఏంటండి? దేవుని సన్నిధి, సహవాసం. ప్రియమైన వారలారా, ఎలాగుంది మన పరిస్థితి? దేవుని సన్నిధానంకి మనం వస్తున్నాం. ఒకటి, విశ్వాసము ద్వారానే, వాగ్దానము ద్వారానే కాలేబు హెబ్రోన్ని స్వతంత్రించుకున్నాడు. 3 విషయాలు చాలా ఉన్నాయి, నేను చెప్పను, ఇంకా అయిపోయింది. ఒకటి, విశ్వాసం మనల్ని వేచి ఉండేటట్టు చేస్తుంది కదండి, వెయిటింగ్ చేస్తుంది. అర్థమైందా? రెండవది, వెయిటింగ్ ఈజ్ నాట్ ఏంటండి? వేస్టింగ్ కాదు. వేస్టింగ్ కాదండి. ఆ వేస్టింగ్ అనుకుంటా, ఆ వెయిటింగ్లోనే దేవుడు అనేక పాఠాలు నేర్పేస్తుంటాడు. అనేక రీతిలుగా మనల్ని పరీక్షించేస్తుంటాడు. వెయిటింగ్ అనుకుంటాం, కానీ దేవుడు ఆశీర్వాదం ఉంది. రెండవది, మన జీవితాల్లో కాలేబు వలె విశ్వాసపు మాటలే మనము పలకాలి. మూడవది, వాగ్దానముతో కూడిన విశ్వాసాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ప్రతిదానికి వాగ్దానం ఉండాలి. మనం వాగ్దానాలు ఎప్పుడు తీసుకుంటామండి? ఏమండి? చెప్పండి, పర్లేదు, నేనేమన్నా. వాచ్ నైట్ సర్వీస్ అది తీసుకొని ఆ నెలంతా దాస్తాం బైబిల్లో జాగ్రత్తగా. ఎప్పుడు వాగ్దానం కాల్ వస్తుందో తెలియదు, పరిగెట్టి పారిపోద్ది ఎక్కడికో. ఎత్తుక్కుంటావు వాగ్దానం, ఎక్కడుంది నీకు గుర్తుండదు, మనసులో గుర్తుండదు. పారిపోయిన తర్వాత ఎతుకుతుంటావు, గుర్తురాదు. నేను ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. ప్రసాదం చూడడానికి ఒక సండే నేను కృప టీనా వెళ్ళాం.
ఆ రోజు దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ ఎందుకు నన్ను చాలా ప్రేరేపిస్తుంది. 2 రాజులు 20 అధ్యాయం 5వ వచనం చదువు 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 అని చిన్న పాట పాడాం. అక్కలందరూ ఉన్నారు. కుటుంబారాధన అంటే ఆరాధనలా చేస్తాం. చిన్న పాట పాడాం. పాట పాడిన తర్వాత అందరం పాడాం. పాట పాడిన తర్వాత 2 రాజులు 20 అధ్యాయం 5వ వచనాన్ని తీసి చదివి చిన్న వివరణ ఇచ్చాం. ప్రార్థన చేసాం, ముగించేసాం. అప్పుడు మరియక్క చెప్తుంది, ఈ సంవత్సరం వాగ్దానం అదే ప్రసాద్ వాగ్దానం అదే అని చెప్తుంది. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. మనం విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి. ఆ బయటకు వచ్చి చెప్తుంది వాళ్ళ అబ్బాయి, ఆడు వాగ్దానం, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అంటున్నాడు. వాగ్దానముతో కాలేబు స్వతంత్రించుకున్నాడు. నాకు సీటు వద్దు, నాకు వాగ్దానం ఉంది. వారిలాగా నాకు సీటు వేయకండి యెహోషువ బ్రదర్, యెహోషువ గారు, నాకు వారిలాగా సీటు వేయకండి. నాకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానముతోనే దేవుని సన్నిధిని నేను స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానంతోనే అనాకీలు నేను జయించాలి. ఆ వాగ్దానముతోనే నా ప్రభు చిత్తాన్ని, నా విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. నాకు తెలియదు ఆయన వాగ్దానం అది నాకు తెలియదు, కానీ నాకు ఆత్మలో అదే గుర్తొస్తుంది. అద్భుతకరుడు మన దేవుడు. నీ వాగ్దానం నీకు గుర్తుందా? నీ వాగ్దానం మీద నీకు విశ్వాసం ఉందా? కాలేబు అంటున్నాడు, ఎంత విశ్వాసం అండి కాలేబుకి. నాకు చీటీ వద్దు, చీటీ వేస్తే ఏ ప్రాంతం వస్తుందో తెలియదు. దేవుడు నాకు మోషే ద్వారా ఇచ్చిన వాగ్దానం ఉంది. నీకు తెలుసు కదా యెహోషువ గారు. వెంటనే యెహోషువ వెళ్ళు, అనాకీలను జయించి ఆ పర్వతాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆ హెబ్రోను ఎంతో ఉన్నతముగా ఉంది. అది దేవుని సన్నిధి, అది దేవుని సహవాసం. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేసి ముగిస్తున్నాను. మన విశ్వాసం ఎక్కడ చల్లగిల్లుతుంది? మన మాట ద్వారా ఖచ్చితమైన విశ్వాసం లేదు. మన క్రియ ద్వారా ఖచ్చితమైన విశ్వాసము లేదు. మన వాగ్దానము ద్వారా ఖచ్చితమైన విశ్వాసము లేదు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము. వింటున్నావా దేవుని మాట? వింటున్నావా దేవుని మాట? అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట మోకరించండి. ప్రార్థన చేసుకుందాం.